ఏమైంది కోడలా ఎందుకు ఎడతాను? అత్తమ్మ చెల్లి ఇప్పుడే ఫోన్ చేసింది, అన్న వస్తున్నాడు ఇంటికి నన్ను తీసుకెళ్ళడానికి. దాని కొరకు ఎందుకు ఎడతాను కోడలా? అన్నకు ఏమైనా సంబంధాలు వస్తానేమో దాని గురించి చెప్పిపోతే అందుకు రావచ్చు. సంబంధం గురించి కాదత్తమ్మ, విడాకులు తీసుకోవడం గురించి ఇంటి పెద్ద మనుషులు పంపిండట, వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారట. అన్న వచ్చి నేను తీసుకెళ్తా అని చెప్తున్నాడు ఇప్పుడు. ఏంటి కోడలా అసలు వానికి పిచ్చి గిట్ల లేచిందా? విడాకుల కొరకు వానికి పెద్ద మనుషుల పంపిణేందుకు మీ అన్న ఎందుకు వస్తాడు? అదే అత్తమ్మ, ఇప్పుడు అన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకుపోతానంటే విడాకులు ఇచ్చి నన్ను ఆయన వేరు చేద్దామనే కదా. అసలు ఏం జరుగుతుంది అత్తమ్మ? ఆగు కూడా లాగు, నువ్వు ఏడవకు. వానితోటి మాట్లాడదామంటే వాడు 5 నిమిషాలు ఇంట్లో ఉంటలేదా? మరి విడాకులు ఏంది, వాని కథ ఏంది? వచ్చినాక మాట్లాడదాం ఆగు. అయ్యో నా జీవితం పాడు అనమాట. ఆయన చెప్తానే పోయినాడు, ఇటు అన్నేమో వచ్చి తీసుకుపోతా అంటాడు. అసలు ఏం చెప్తాలో నాకే అర్థమైతే లేదు. ఆగు కూడా లాగు, నువ్వు ఏడవకు. ఆగు, వాడు వస్తాడు మన సంగతి చెప్తావు, నువ్వు ఏడవకు. ఏంద్రా నువ్వు ఎడిపోయినావురా? నీ సంగతి ఏంద్రా అసలు? మా వాళ్ళ ఇంటికి విడాకులు చేసుకుంటున్నాను దవసరా దోళ్ళేమంటే ఎందుకురా నువ్వు? ఏందా అమ్మ మరి నీ ఇన్ని రోజులు చెప్పేటి అని జోకులు అనుకుంటానే? బరాబరి దాంతో విడాకులు తీసుకునే నేను. దాంతో నాకు సంసారం చేసిన అసలు ఇష్టమే లేదు, అర్థమవుతుందా? దాని ముఖం చూస్తుంటే నాకు పిచ్చెక్కినట్టు అవుతుంది. అందుకే ఆ బాబు మామ ఉన్నో మా సంతోష్ గారిని పంపించిన, వాళ్ళు మాట్లాడిళ్ళు బరాబరిగా విడాకులు తీసుకురా కానీ నువ్వు ఊకునేదే లేదు. ఏంద్రా గిట్ట చేస్తానవు అసలు? నువ్వు తాగినా తందాలా అయినా కానీ ఏమన్నా అంటాందారా కోడలు? నిన్ను ఒక్క మాట అంటాందారా? నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అమ్మ మా మొగుడి పిల్లల మధ్యలో 100 గొడవలు జరుగుతాయి, అర్థమవుతుందా? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి తెలుసు నేను ఎందుకు విడాకులు తీసుకుంటాను, అర్థమవుతుందా? దాన్ని అడుగు, అది మొత్తం చెప్తుంది. నువ్వు నలుకుట్లా నా ఏడతానమేందే? చేసేటాన్ని చేసుకుంటా ఏడతాను, నీకు తెలియదా ఎందుకు విడాకులు తీసుకుంటాను? అదేనండి, నేను తప్పు ఎక్కినా క్షమించండి అడిగినా కదా. మీరు మారిపోతే మంచిగా జాబ్ చేసుకుంటా అన్నారు, ఇప్పుడు విడాకులు అంటున్నారు. ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు? మరి ఏం చేయాలి? నీ నల్లికుట్ల ముఖాన్ని చూసినా నిన్ను అసలు నువ్వు నాకు గుర్తుకొచ్చినా నాకు మొత్తం అంతా మెదడు మొత్తం సైక్ అవుతుంది. అందుకే కదా మరి నాకు దూరంగా ఉన్నా అని చెప్పేసి నేను అనేది. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటా నేను అంత ప్రశాంతంగా ఉంటాను ఎప్పుడో చెప్పినా. నాకు నీతో విడాకులు ఇస్తేనే అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏమండి, నేను చేసిన ఒక్క తప్పుకి నేను కొన్ని లక్షల సార్లు మీకు సారీ చెప్పినా కదండి, అయినా మీరు మారినట్టే మారి మళ్ళీ ఎందుకు ఇట్లా వేస్తున్నారు? ఇక సంగీత నీకు ఒక్కటి చెప్తానా, నువ్వు వినే. ఇక నేను సంతోషంగా ఉండాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే నా నుంచి దూరంగా వెళ్ళిపో, నీకు నాకు విడాకులు ఇచ్చేసాయి, అప్పుడు మాత్రమే నీ సంతోషంగా ఉంటా. లేదా ఇక జీవితాంతం గిట్లనే తాక్కుంటా నీ ముఖం చూసుకుంటా మొత్తం గిట్లనే పిక్చర్లా ఉంటా. ఇక నేను ఈ బాధ భరించలేను అనుకో, తప్పటిక ఏ రైలు ఏ బండో చూసుకొని దాని కింద పడి సత్తా, అంతే తప్ప ఇక నేను మాత్రం లైఫ్లో బాగుపడను. నీ ముఖం చూసుకున్నాను రోజులు ఇంక ఇట్లనే ఉంటాయి.